హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. గులాబీ మొక్కలనేవి సమ్మర్ సీజన్‌లో కొత్త చిగుర్లనేవి వస్తూ ఉంటాయండి. ఈ మొక్క చూసారు కదా! ఇంత చిన్న మొక్కకే ఆకులనేవి ఎంత హెల్తీగా ఉన్నాయో చూడొచ్చండి. ఇలా మీ మొక్కలు కూడా ఉండాలి అంటే గనక ఒక మంచి ఫర్టిలైజర్ అయితే చూపించానండి. అలాగే ముందుగా గులాబీ మొక్క అనేది ఇలా అయిపోతూ ఉంటుందండి సమ్మర్ సీజన్‌లో చూసారు కదా! ఆకుముడత ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మొగ్గలొచ్చిన తర్వాత కూడా మొగ్గలనేవి ఎండిపోతూ ఉంటాయండి. లేదా మాడిపోతూ, పండిపోయి రాలిపోతూ ఉంటాయన్నమాట. చూసారా? ఈ ఫ్లవరింగ్ అయితే బాగానే వచ్చిందండి. కానీ ఈ మొగ్గలు చూడండి ఒకసారి ఎలా అయితే ఉన్నాయో, చివర ఏదైతే ఉందో అదంతా కూడా మాడిపోయినట్టు ఇలా అవుతుంది అని అనిపిస్తే గనక నైట్రోజన్ ఉండే పోషకాలు ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్‌నయితే మనం మొక్కలకి ఇచ్చినట్లయితే గనక ఈ మొగ్గలన్నీ కూడా పూర్తిగా విచ్చుకుంటాయండి. మాడిపోయినట్లు అవ్వకుండా విచ్చుకుంటాయన్నమాట. ఆ ఫర్టిలైజర్ ఏంటి అనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే తెలుస్తుందండి. అలాగే గార్డెనింగ్ సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. అలాగే కొత్త రకాల మొక్కల గురించి, గార్డెనింగ్ సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండీ! మనకి నోట్ కూడా కొత్త చిగుర్లనేవి వచ్చేస్తూ ఉన్నాయి కదా! కొత్త చిగుర్లనేవి మాడిపోకుండా ఉండాలి, పువ్వులు అనేవి హెల్తీగా ఉండాలి అంటే నైట్రోజన్ అనేది చాలా అవసరం అండి. మనం నైట్రోజన్ ఫర్టిలైజర్స్‌ని గనక గులాబీ మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్క ఆకులనేవి హెల్తీగా ఉంటాయన్నమాట. అలాగే పువ్వులు కూడా హెల్తీగా ఉంటాయండి. ఒక్కసారి తప్పకుండా ఈ ఫర్టిలైజర్‌ని గనక తయారు చేసి గులాబీ మొక్కలకి ఇచ్చినట్లయితే సమ్మర్ అంతా కూడా గులాబీ మొక్కలు హెల్తీగా ఉంటాయి. సమ్మర్‌లో ప్రతి మొక్కకి కూడా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కింద తయారు చేసి మొక్కలకిచ్చామంటే, మనకి వింటర్ సీజన్‌లో అలాగే రైనీ సీజన్‌లో మొక్కలు ఎలాగైతే హెల్తీగా ఉంటాయో, ఈ వేసవిలో కూడా మొక్కలనేవి హెల్తీగా ఉంటాయండి. ఈ ఫర్టిలైజర్‌ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూడొచ్చనమాట. ఇదిగో చూసారు కదండీ! ఇదొచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళనమాట. ఇది 5 డేస్ అయితే ఫర్మెంటేషన్ అయితే చేశామండి. బియ్యం కడిగిన నీళ్ళు ఫస్ట్ ఏదైతే వస్తాయో వాటిని తీసి 5 రోజుల పాటు అలానే ఉంచాలనమాట. ఒక 5 డేస్ అలానే ఉంచినట్లయితే గనక మనకి మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ కూడా దీంట్లో ఉంటాయండి. అలాగే దీంట్లో మనం ఇంకొక ఫర్టిలైజర్‌ని కూడా కలుపుకోవాలనమాట. ఆ ఫర్టిలైజర్‌ని కూడా కలుపుకున్నట్లయితే గనక మనకి గులాబీ మొక్కలు కొత్త చిగుర్లు వచ్చినా అలాగే ఆల్రెడీ పెస్ట్ ఉన్న అలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయండి. దీనివల్ల ఇందులో ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ అయితే కలుపుతున్నానండి. ఇది ఇంట్లో అవైలబుల్‌గానే ఉంటాయి కదా! ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ అనేది కలపడం వలన మొక్క ఆకులనేవి హెల్తీగా ఉంటాయండి. వచ్చిన కొత్త చిగుర్లు కూడా మాడిపోకుండా ఉంటాయి. గులాబీ మొక్కకున్న మొగ్గలు కూడా మాడిపోకుండా ఉంటాయండి. చాలా పనిచేస్తుందనమాట. అలాగే ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది కూడా తెలుసుకొని మాత్రమే ఇవ్వాలండి. ఇప్పుడు చూసారు కదా! ఇది ఒక లీటర్ వాటర్ అయితే ఉన్నాయి అని అనుకోండి. ఒక లీటర్ వాటర్‌ని తీసుకొని మనం 2 లీటర్ల నీళ్ళనైతే కలుపుకొని అప్పుడు మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుందండి. మొక్కలకి కూడా చిన్న మొక్కకి కొంచెం తక్కువ క్వాంటిటీలో ఇవ్వాలి. అలాగే పెద్ద మొక్కకైతే ఒక లీటర్ వాటర్ అలా ఇచ్చేకుంటే సరిపోతుందనమాట. మొక్క ఎంత సైజు ఉందో చూసుకొని మాత్రమే ఇవ్వాలండి. ఓవర్ ఫర్టిలైజర్ అయినా మొక్క అనేది చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందండి. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.